సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది సార్. అంటే రీసెంట్‌గా మనం చూస్తున్నాం ఆయన వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం లాంటివి చూస్తున్న మీడియా వేదికగా కూడా ఆయనకి సొంత ఛానెల్‌లో కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరి దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ వాళ్ళు సస్పెండ్ అయితే చేశారు. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం మీద విమర్శలు చేయటం అనేది కొత్తేం కాదు. ఇది తీన్మార్ మల్లన్నతో మొదలైన వ్యవహారం కాదు. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విధానాల మీద పి జనార్దన్ రెడ్డి గారు, మర్రి శశిధర్ రెడ్డి గారు చాలా బలంగా మీడియా ముందుకొచ్చి విమర్శలు ఎక్కుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. అలాగే అంతకు ముందు కూడా వి హనుమంతరావు లాంటి వాళ్ళు నిరసన ధ్వనులు వినిపించిన చరిత్ర ఉంది. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం, దాన్ని గౌరవించటం మా పార్టీ కల్చర్ అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేది. పీజేఆర్ అయితే కొన్ని విషయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విధానాల మీద, ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వ్యవహారం మీద కొంచెం బలంగానే నిరసన ధ్వనులు వినిపించాడు. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీతోనూ కొనసాగాడు. ఆయన మీద ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి అంటే ఆ డిస్కషన్ కూడా ఎక్కడ జరిగింది కాదు. ఆ టైంలో ఆ చర్యలు కూడా అలాంటివేం జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో. ఈ అంతర్గత ప్రజాస్వామ్యం వలనే మేము ఇలాంటివేవి పట్టించుకోము అని చెప్పేవాళ్ళు వాళ్ళు. అంటే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీలో మొత్తం పార్టీ ఏకాభిప్రాయంతో ఉంది అని అనలేము. చాలా సందర్భాల్లో పీసీసీ ప్రెసిడెంట్, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ గారి అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వస్తే ఆంధ్రరత్న భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ మీద విమర్శలు చేయటం అనేది చూసాం మనం. ఇలాంటివి జరుగుతాయి. శుంకర పద్మశ్రీ గారు ఆంధ్రరత్న భవన్లోకే మీడియాని పిలిచి షర్మిల గారి మీద విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆవిడనేమి పార్టీ నుంచి పంపించేయటం లాంటివి ఏం జరగల. అదేమిటి అంటే అంతర్గత ప్రజాస్వామ్యం, మేము విమర్శల్ని స్వాగతిస్తాం అని చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. ఇది కల్చర్ మొదటి నుంచి ఉంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఇతన్ని అంటే వరంగల్లో జరిగినటువంటి బీసీ గర్జన దగ్గర నుంచి తీన్మార్ మల్లన్నని ఏ క్షణమైనా పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశం ఉంది అనేది బలంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాట. ఇది చర్య ఈరోజు కనిపించింది, కానీ ఈ చర్య ఉంటుందా ఉండదా అనే దాని మీద డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఈ డిస్కషన్లో భాగంగా ఉండదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ప్రధానంగా చెప్పింది కాంగ్రెస్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ నేచర్ గురించే. ఈ నేచర్ ఉంది కాబట్టి ఈ పార్టీ నుంచి ఇతన్ని బహిష్కరించే అవకాశాలు తక్కువ, భిన్నాభిప్రాయాలకి వేదికగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి మేము అంతర్గతంగా పరిష్కరించుకోగలం ఈ ఇష్యూని అని కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు తీన్మార్ మల్లన్న ఎపిసోడ్లోనే. అయితే ఆయన దూకుడు పెంచుతూ వెళ్తున్నాడు, చాలా అగ్రెసివ్గా మాట్లాడినప్పటికీ ఆ రోజున పీజేఆర్ అలాగే మర్రి శశిధర్ రెడ్డి వాళ్ళు మాట్లాడిన డోస్తో పోలిస్తే ఇది హెవీ డోస్ అని నేనైతే అనుకోను. అయినా ఇతన్ని పక్కన పెట్టారు. ఎందుకు జరిగింది అంటే అప్పుడు ముఖ్యమంత్రిని విమర్శించడం వేరు. నిజానికి అప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి కొత్త కల్చర్ ఎంటర్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావటానికంటే చాలా ముందు, అంటే 89లో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. 89లో అధికారం వచ్చింది రాష్ట్రంలో. అంటే ఎన్టీ రామారావు గారు 83 జనవరిలో అధికారం తీసేసుకున్నాడు కాంగ్రెస్ నుంచి. తీసేసుకున్న తర్వాత తిరిగి 89లో వీళ్ళకి అధికారం వచ్చింది. 89లో తిరిగి అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు 90కి నూతన ఆర్థిక విధానాలు వచ్చినాయి. అవి వేగం పుంజుకునే టైంకి మళ్ళీ వీళ్ళు ఓడిపోయారు. స్ట్రైట్లో 94లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2004 వరకు అధికారం చెక్కలేదు వాళ్ళకి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచాడు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ప్రవేశించింది, అది ఫ్రాంచైజీ మోడల్.
ఈ ఫ్రాంచైజీ మోడల్ వల్లనే వైఎస్ ముఖ్యమంత్రి కాగలిగాడు ఆ రోజున. అంటే నేను చూసుకుంటాను, ఇదంతా నాకు అప్పచెప్పేయండి, మీకేం కావాలో అవి నేను డెలివరీ చేసేస్తాను, ఇక్కడ వ్యవహారాలని నేనే చక్కదిద్దుతాను అనేటువంటి ఒక ఫ్రాంచైజీ మోడల్లోకి తీసుకొచ్చారు పార్టీని. ఈ ఫ్రాంచైజీ మోడలే ఇంప్లిమెంట్ అవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ మోడల్ అమలవుతున్నటువంటి రోజుల్లోనే పీజీఆర్ లాంటి వాళ్ళు నిరసన గళాలు వినిపించినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆయన కొంచెం మొహమాట పడ్డాడు. అంటే వాళ్ళ స్ట్రైచర్ రీత్యా కూడా తీన్మార్ మల్లన్న స్ట్రైచర్కిను పీజీఆర్ స్ట్రైచర్కి తేడా ఉంది, మర్రి శశిధర్ రెడ్డి స్ట్రైచర్కి తేడా ఉంది. ఎందుకంటే ఆయనేమో చెన్నారెడ్డి గారి కొడుకు, ఈయనకేమో విడిగా కార్మిక నాయకుడిగా ఒక స్ట్రైచర్ ఉంది, అలాగే ప్రజానాయకుడిగా ఆయనకు ఒక విస్తృతమైనటువంటి ఒక ప్రజాక్షేత్రం ఉంది. ఖైరతాబాద్ నుంచి రిపీటెడ్గా గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా, అలాగే సిఎల్పి లీడర్గా చేసిన చరిత్ర ఉంది ఆయన. అందుకని వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రైచర్ రీత్యా వాళ్ళని కదిలించడానికి సాహసం చేయలేదు ఆయన, వాళ్ళని మెయింటైన్ చేశాడు. కొన్ని సందర్భాల్లో వి హనుమంతరావుతో కొన్ని తలనొప్పులు ఎదురైనప్పటికీ ఆయన కేంద్ర నాయకత్వంతో చెప్పి దాన్ని పరిష్కరించుకునేవాడు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరిని ఉపేక్షించాల. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఆయన సీరియస్గానే చూశాడు. అలాగే ఇప్పుడు కూడా ఫ్రాంచైజీ మోడలే, రేవంత్ రెడ్డి గారు ఫ్రాంచైజీ తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఆయన మీద సూటిగా విమర్శలు చేయటం అనేది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కల్చర్ దృష్ట్యా మీరేదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం తప్పేం కాదు కాంగ్రెస్ పార్టీలో అని అనుకుంటున్నారు, కానీ అలా కాదు. ఇది దీన్ని ఫ్రాంచైజీ మోడల్లోకి తీసుకురావటం అంటే కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించటం. ఆ కుదింపు కార్యక్రమం వైఎస్ గారే చేశాడు. సో ఇప్పుడు కూడా అదే మోడల్ నడుస్తోంది, సేమ్ మాడ్యూలు. అందులో భాగంగానే ఇది కూడా ఒక ప్రాంతీయ పార్టీగానే చూడాలి ఇక్కడ ఉంది. కానీ దీన్ని తనదైన శైలిలో నడుపుతున్నాడు ఆయన. ఈ నడిపే క్రమంలో ఆయన ఒకవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూనే రెండో వైపు కేంద్ర ప్రభుత్వంతో కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా ఒక తను ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా కెరియర్ నడపడానికి సంబంధించి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకొక అభిప్రాయం ఉంది ప్రజల్లో, రేపు పొద్దున ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి ఉంటే, అనివార్యంగా బీజేపీ గెలిచే ఉద్దేశంతో బీజేపీ ఉంటే ఇది పెద్ద విషయం కాదు గెలుపు అనేది. ఇది ఒక అనివార్యంగా మారితే ఈయనే అక్కడ కూడా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అనే అభిప్రాయం కూడా చాలామంది రాజకీయ నాయకుల్లో ఉంది. ఈ కండిషన్లో ఆయన మీద నేరుగా యుద్ధం ప్రకటించాడు ఈయన బీసీ గణన వ్యవహారంలో. ఈ బీసీ గణనని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు వాళ్ళు. వీళ్ళేమో అది ప్రాపర్గా జరగలేదని దాని మీద చాలా విమర్శలు చేస్తూ మీటింగ్ పెట్టారు వరంగల్లో. ఇది జరగలేదు అనటానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి తరఫు నాయకులు వారిని అడగటము, వారు వారి దగ్గర ఉన్న వివరాలు ఏవో ఇచ్చే ప్రయత్నం చేయటం, ఈ రెండింటి మధ్య ఘర్షణలు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం అని చెప్పి ఆయన మోడీ గారి మీద కూడా విమర్శలు చేశాడు. ఆ అకౌంట్లో ఆయన అసలు బీసీ కాదు, అగ్ర కులాల పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు అన్నాడు. కొంచెం అగ్రెసివ్గా తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఈ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు అదే లైన్స్లో ఇతని మీద కూడా ఆయన ఓపెన్గా మాట్లాడితే ఇతని స్ట్రేచర్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదు, కానీ ఇంటర్నల్గా ఇన్నర్ సర్కిల్స్లో మాట్లాడాడు ఆయన. మాట్లాడి ఇది హెడేక్ అనే అభిప్రాయంతో ఉండటం వలన ఇప్పుడు ఈ కమిటీ చర్యలు తీసుకుని వారిని, అంటే ముందు యాక్చువల్గా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, మీరు అలా ఎందుకు వ్యవహరించారు దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి అని. ఆ వివరణ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. ఇచ్చారు. అదంతా ప్రొసీజర్ అయిపోయింది. ఆయన తన ఆర్గ్యుమెంట్ నుంచి వెనక్కి వెళ్ళాల, అక్కడే నిలబడి ఉన్నప్పుడు అనివార్యంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారు. దీని మీద అతను ఎలా రియాక్ట్ అవుతాడు, అతని ఫ్యూచర్ ఏమిటి అనేది, అంటే అతను ఏ పార్టీలోకి వెడతాడు అనేది ఇప్పుడు ఒక చర్చ. బీజేపీలోకి వెళ్తాడా అంటే బీజేపీలోకి ఇతన్ని తీసుకుంటారా అనేది ఒకటి. ఈటెల రాజేందర్తో ఇతనికి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి, అది మాత్రమే సరిపోతుందా? రేవంత్ రెడ్డి కూడా రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే స్ట్రగుల్ అక్కడ కూడా చేయాల్సి వస్తుంది. అంటే తను పొలిటికల్గా ఎదగాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఉన్నాడు. ఆ ప్రోగ్రాంలో భాగంగా
ఈ యుద్ధాన్ని తన కెరియర్కి ఏదైనా ఉపయోగపడే పద్ధతిలో మలుచుకోవటం అనేది ఇప్పుడు తీన్మార్ మల్లన్న ముందున్నటువంటి సవాల్. దాన్ని ఈ అవకాశాన్ని ప్రాపర్గా వినియోగించుకోగలిగితేనే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఏదో చూసి ఎవరి మీదో తిరుగుబాటు చేసి తర్వాత రాజకీయ జీవితం లేకుండా చేసుకున్నటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. అది నెల్లూరు సీనయ్య కావచ్చు, లేకపోతే నాదెండ్ల భాస్కర్రావు కావచ్చు, ఇలాంటి కొన్ని రోల్ మోడల్స్ ఉన్నాయి మనకి. అందుకని అలా అయిపోకుండా ఏదో తిరుగుబాటు చేశారు అనేది, అంటే తిరుగుబాటు చేశారు అన్నట్టు కాకుండా ఈ తిరుగుబాటు మోటోని బలంగా స్థిరపడి ఏదో పార్టీలోకి తను వెళ్ళటం కాదు, తనని ఏదో ఒక పార్టీ ఎమర్జీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తించాలి. ఆ గుర్తించడానికి వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఆ వరంగల్ సభ నుంచి మాకున్న ఓట్ బ్యాంక్ని మేము ప్రభావితం చేయగలము, దీన్ని విస్తృతం చేసుకోగలము అనేటువంటి ఒక భయాన్ని పార్లమెంటరీ పార్టీల్లో కలిగించగలగాలి. అది కలిగించగలిగితే ఆయన స్కీమ్ వర్కౌట్ అవుతుంది. అది ఎక్కడ బెడిసి కొట్టినా పొలిటికల్గా ఇది పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన రాజకీయ జీవితానికి సమాధి కూడా కావచ్చు. అది అలా కాకుండా ఆల్రెడీ ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఏదో ఉంది అతనికి. ఆ మెకానిజం ఉండటం వల్లే వీళ్ళ షోకాజ్ నోటీసులకి వాటికి అతను ఖాతరు చేయలే. ఓకే, ఖాతరు చేయలేదంటే అతనికి ఒక ఆల్టర్నేటివ్ మిషన్ ఉంది. ఆ మిషన్ ఇంకో పార్టీలో చేరటం ద్వారా ఉందా, లేకపోతే తన బలాన్ని ప్రదర్శించటం ద్వారా నా అవసరం మీకుంది అనేటువంటి అభిప్రాయం పార్టీల్లో కలిగించి వాళ్ళ దగ్గర నుంచి పిలుపు వచ్చేలా చేసుకోవటం, అది ప్రాపర్ వే. ఆ ప్రాపర్ వే బిల్డ్ చేసుకోవటానికి తీన్మార్ మల్లన్న ఎటువంటి యాక్టివిటీలోకి వస్తాడు అనేది చూడాలి. ఒక రకంగా అతను నోరున్న మనిషి. నోరున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అంటే వాళ్ళు చాలా విషయాలు ఓపెన్గా ఎక్కడో చోట మాట్లాడతారు, అవుట్ స్పోకెన్ కాబట్టి. అయితే వాళ్ళ మీద స్టాంప్ వేయాలి, వీళ్ళు స్వార్థపరులు, వీళ్ళు తమ స్వార్థం కోసం మాట్లాడతారు తప్ప దానిలో కంటెంట్ ఉండదు, దాన్ని పట్టించుకోవద్దు అని వాళ్ళ క్యారెక్టర్ మీద కొంత ప్రజల్లో ఒక తక్కువ అభిప్రాయం కలిగించగలగాలి. ఆ ప్రోగ్రాం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టి చేసేస్తున్నాడు విజయవంతంగా. ఆయనకు సంబంధించిన దళాలు రంగంలోకి దిగి వివిధ యూట్యూబ్ ఛానల్స్లో కూర్చుని తీన్మార్ మల్లన్న మీద ఒక, అంటే ఆయన స్వార్థపర రాజకీయ వ్యూహాలతో తనని తాను ఎక్కువ ఊహించుకుని ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అని అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపజేసే ప్రోగ్రాం ఒకటి మొదలైపోయింది. సో ఇక్కడ వీళ్ళు యుద్ధం ఓపెన్ చేశారు, ఆయన యుద్ధం ఓపెన్ చేశాడు. ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. ఓకే, ఇది పార్లమెంటరీ రాజకీయాల్లో